మహాత్మా జ్యోతిబా పూలే ప్రారంభించినటువంటి రిజర్వేషన్లు ఈ దేశంలో అందరికీ ఆర్థిక సమానత్వం రావాలంటే మనిషి పుట్టిన వాళ్ళు ప్రతి మనిషి సమానమే అనేటువంటిది రావాలంటే ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి. మరి చదువులలో అన్నిట్లలో కేవలం అట్టడుగు వర్గాల వాళ్ళకు రిజర్వేషన్ వస్తే తప్ప వీళ్ళ జీవితాలు బాగుపడవు. ఎప్పుడైతే అసమానతలు ఉంటాయో ఈ దేశంలో కొట్లాటలు, దాడులు, దౌర్జన్యాలు, హింస అనేది ఉంటుంది. హింస పోవాలంటే సమానత్వం ఉండాలా. మనం పుట్టుకతో మనిషి పుట్టినాం తప్ప ఈ కులాలు వర్గాలుగా మనం పుట్టలేదు. మరి పుట్టిన పాపానికి వీళ్ళు ఇంకా పేదరికంలోనే ఉండాలా. ఆ దుర్మార్గం పోవాలని చెప్పి ఆనాడు ఆయన ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాల దగ్గర వస్తున్నా కూడా, 80 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ రోజు వరకు ఈ దేశంలో ఇంకా అసమానతలు, ఇంకా అనేక రకాలుగా దాడులు. మనిషి చూడగానే వీడు ఏం మనిషి, వీడు ఏం కులము, వీడు ఏ జాతి, వీనికి ఏమి ఇవ్వాలి, ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఒక ఉద్యోగం పెట్టుకోవాలన్నా, ఒక రాజకీయ పదవి ఇవ్వాలన్నా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ వీళ్ళు ఎదగాలంటే మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇంకా కొన్ని హక్కులు కలిగించి వీళ్ళందరికీ కూడా సమానత్వం ఇవ్వాలని చెప్పి ప్రతి ఎలక్షన్లో ప్రతి పార్టీ ఓట్ల గురించి మాత్రం మాట్లాడుతుంది. ఓట్లు రాబట్టుకోవడానికి, అధికారంలో గద్దెక్కడానికి మాత్రమే వీళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ గద్దెక్కిన మరుక్షణమే అణచివేతలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా దేశంలో సాధించుకుంది ఏం లేదు. కనీసం ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయాలి అని చెప్పేటువంటి దానిపైన ఒత్తిడి చేస్తే ఆయా రాష్ట్రాలు అమలు చేసిన ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి కదా. మరి మనందరం దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాలను దాదాపు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కనుక మనం ఎక్కడో దగ్గర ప్రారంభించాలా అని చెప్పేసి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విప్లవం అనేది స్టార్ట్ అయింది గ్రామీణ స్థాయి నుంచి. ఎందుకంటే అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ. నక్సల్బరి పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఇంకేదైనా పోరాటం కావచ్చు, ఈరోజు ప్రారంభమయ్యేటువంటి ఈ దేశంలోనే ఇట్లా తిరిగి చూసేటట్లు, దేశంలో ఉన్నటువంటి జాతి ఐక్యమయ్యేటట్లు తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు కావడం అనేది ఒక శుభ పరిణామం. అవుతుంది, సాధిస్తాం. మరి ఈరోజు మొన్న ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఓబీసీలకు 8 నెలల్లో గెలిచిన 6 నుంచి 8 నెలల్లో కులగణన చేసి 24,000 పైగా కొత్తగా ఓబీసీలకు రకరకాలుగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అన్నిట్లలో లోకల్ బాడీలో రిజర్వేషన్ కలిగిస్తాం. చట్టసభలో కూడా రిజర్వేషన్ వచ్చేటట్లు మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగాని. ప్లస్ 1,00,000 కోట్ల బడ్జెట్ను 5 సంవత్సరాలు కేటాయిస్తామని చెప్పని, ఇంకా బీసీలో అనేక కులాలకు గొర్రెలకు 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా మేము డైరెక్ట్గా ఖాతాలో జమ చేస్తామని చెప్పని, గౌడ్లకు రిజర్వేషన్ వైన్ షాప్లో 20% ఇస్తామని చెప్పని, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని అంటని, ఇన్ని కులాల వృత్తులు అన్ని కులాలకు ఒకటని కాదు, కమ్మర, కుమ్మర, వడ్రంగి, చాకలి, నాయబ్రాహ్మణ అన్ని కులాలకు కూడా ఇస్తామని చెప్పి 400 పైగా డిమాండ్లు ఇవ్వడం జరిగింది. మరి 8 నెలలుగా వస్తూ ఉన్న కుల జనన అనేది జరుగుతలేదంటే అందరికీ అనుమానం వస్తూ ఉంది. ఇది ఒక మోసపూరితమా ఏందంటే. కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులు కానీ, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, ఒక పార్టీ అనే భేదం లేకుండా ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా మనం ఏదో వాళ్ళు వేస్తే బిచ్చగాళ్ళ మాదిరిగా మనం చేతులు తప్పుకొని తీసుకుని లేదు. మనం శాసించే స్థాయిలో ఉండాలా, మన హక్కులు మనం సాధించుకోవాలా. మనం ఓట్లు వేస్తేనే కదా వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది. మరి ఇంత వేస్తామన్నందుకే మనం ఓట్లు వేసినాం, గెలిపించాం. ఏమైంది అని నిలదీయడానికి, మరి ఇమ్మీడియట్గా అమలు చేయడానికి ఈరోజు సత్యాగ్రహ దీక్ష. 8 నెలలుగా వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు కులగణన జరగట్లేదు? ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు? ఒక్క రోజులోనే
సకల జనుల సర్వే చేసి ఏ కులము ఏందని చెప్పి నిరూపించినటువంటిది. పక్కల కేరళ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, దాదాపు దీనికన్నా రెట్టింపు జనాభా ఉన్నటువంటి 10 కోట్లు 12 కోట్లు జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నెల రోజులలో కులగణన చేసి మరి రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధం చేసిన సందర్భంలో ఇక్కడ మరి ఎందుకు కులగణన జరగట్లేదు, ఓబీసీలకు బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ పైన ఎందుకు మాట్లాడలేదు? నాకు అనుమానం కలుగుతా ఉంది, కులగణన జరగకుండానే మళ్ళీ పాత పద్ధతి చేస్తారో ఏమని.